హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా కుట్టుకున్న మనం కట్ చేసుకుని పెట్టుకున్న లైనింగ్ పీస్ని ఇలా వన్ సైడ్ మనకు ఒకవేళ బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంటే కనుక వన్ సైడ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుకుంటే మనకి ఎక్కువ క్లాత్ మిగులుతుంది. కాబట్టి ఇలా వన్ సైడ్ ఇలా వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఏదైనా కూడా ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాగే సైడ్ పీసులు కూడా ఇలా పెట్టేసుకుని ఏ పీస్కి ఆ పీసు కట్ చేసుకోవాలి. అలాగే కటింగ్ వీడియోస్ కూడా నా ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా కొత్త వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఏ పీస్కి ఆ పీస్ ఇలా సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం కుట్టేవారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసుకున్న తర్వాత అన్నీ కలపకుండా దేనికి దానికే పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే రెండు కట్ చేసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇలా రెండు పీసుని ఇలా సెపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఒరిజినల్ భాగం పైన ఇలా పెట్టేసుకోవాలి. రెండు సైడ్లు కూడా నెక్ మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి తెలియకపోతే కనుక బ్లౌజ్ పీస్ ఒరిజినల్ భాగం పైన ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒక పావించి గ్యాప్ ఉంచుకొని మిగతా పీస్ అంతా కట్ చేసేయాలి. ఇలా పావించి ఖర్చు కోసం వదులుకొని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఆ కట్ చేసుకున్న పావించులో ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ని లోపల వైపు తిప్పుతాం కాబట్టి ఇలా కట్స్ ఇచ్చుకుంటే కనుక నీట్గా అనేది మనకి వచ్చేస్తుంది. ఇలా లైనింగ్ని ఈ బ్లౌజ్ పీస్ మధ్యలో ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ని లోపల వైపు పెట్టుకొని పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పీస్ని అలాగే ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని అటాచ్ చేసుకుని కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో భాగం కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకొని చూడండి, మిగతా ఎక్స్ట్రా పీస్ ఉన్న దాన్నంతా కట్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ పీస్ కంటే బ్లౌజ్ పీస్ మనం పీస్ కట్ చేసినప్పుడు ఎక్కువ కట్ చేసాం కదండి, ఆ పీస్ అంతా ఇలా కట్ చేసుకొని రెండు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని ఇటు సైడ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి కదండి. మనకి కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి. పొరపాటున ఈ పీస్కి ఆ పీసు కట్ చేసి కుట్టేస్తూ ఉంటాము, మళ్ళీ ఇప్పుకుంటూ ఉండాలి. నేను కూడా అలాగే చాలా మిస్టేక్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు మనము ఏ పీస్కి ఆ పీస్ ఇలా తీసుకొని దానికి సెట్ చేసుకొని పెట్టి చూసుకోవాలి. ఇది కరెక్టా కాదా అని చూసుకున్న తర్వాత దానికి పిన్ని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకుని ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఆ రెండు పిన్స్ కలిపి ఒక పిన్ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే రెండు దేనికది కలిసిపోకుండా మనం అన్ని పీసులు కింద పడేస్తూ ఉంటాం కదా కుట్టేటప్పుడు, అలా కలిసిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలా చూసుకొని రెండు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆ పీస్కి అటాచ్ చేయడం కోసం చూడండి, ఒక పావించి మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదండి ఖర్చు కోసము, ఆ పావించి ఉండేలాగా ఒకవేళ మీకు కొత్త వాళ్ళు అయితే కనుక ఇలా మార్కింగ్ చేసేసుకుంటే దీని ఆనవాళ్ళలో కుట్టుకోవచ్చు కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో ఆ షేప్లో కనుక కుట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి. నొక్కినట్టు కాకుండా కప్పులాగా వస్తుంది. చూడండి, ఇలా అక్కడి నుంచి ఇలా కుట్టేసుకుని సేమ్ మనం కార్నర్ దగ్గర సూది దించి మళ్ళీ అక్కడి నుంచి పైకి కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకో ఎక్స్ట్రా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలా కప్ షేప్లో వచ్చింది కదా. మామూలుగా నొక్కినట్టు లేకుండా చాలామంది ప్రిన్స్ కట్ నొక్కేసినట్టు కుడతారు కదండి, అలా లేకుండా ఇదైతే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇలా కుడితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే సెకండ్ పీస్ కూడా అలాగే కుట్టేసుకోవాలి.
ఇలా 2 పీసుల్ని ఫ్రంట్ పార్ట్ ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 భాగాలని ఇలా సమానంగా పట్టుకొని మధ్యలో కూడా ఒక టక్ వేసుకోవాలి. కాబట్టి కరెక్ట్గా మనకి ఎక్కడైతే కప్పు వచ్చిందో అక్కడ టక్ వచ్చేలాగా చూసుకొని ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకుంటూ 2 సమానంగా వచ్చేస్తాయి. ఇలా కాస్త రబ్ చేసినట్టయితే మనకి ఆనవాలు ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 ఇంచుల వరకు ఇలా లైన్ వేసేసుకొని ఒక పావించి ఉండేలాగా మడత పెట్టి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా 2 పీసులకు కూడా అలా వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో కప్ అనేది. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున నడుం బెల్ట్ వేసుకోవాలి. నడుం బెల్ట్ వేసుకోవడం కోసం 1.5 ఇంచు ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఒక సైడ్ ఇలా పావించి మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ ఉంటే చూడండి, ఆ వైపు నుంచి బ్లౌజ్ పై వైపున పెట్టుకోవాలి. ఇలా మనము కట్ చేసుకునేటప్పుడు కింది వైపున పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాం కదండి, ఈ పావించి ఇక్కడ ఖర్చు కోసం ఉపయోగపడుతుంది. చూడండి ఇలా పై వైపున పెట్టేసుకొని పావించి ఖర్చు ఉండేలాగా కుట్టేసుకోవాలి. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే ఇలా ఒక కుట్టు వేసేసుకుని ఈ పీస్ని లోపల వైపు పెట్టేసి పైన కూడా ఒక లూజ్ కుట్టు వేసేసుకుంటే లాస్ట్లో హెమ్మింగ్ చేసుకుని ఆ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చు. చూడండి ఇలా 2 పీసులని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ వేసుకుందాం. హుక్స్ కాజా పట్టీ కోసం ఇలా సరిపోయే 2 పీసులు తీసుకోవాలి. ఒకటి 2.5 ఇంచు, ఒకటి 2 ఇంచు ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే చిన్న మగ్గం వర్క్ డిజైన్స్ ఎలా వేసుకోవాలనే వీడియో ఛానల్లో అప్లోడ్ చేశానని తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టీ వేస్తున్నాం. చూడండి హుక్స్ పట్టీ కోసం మనం ఏ సైడ్ అయితే తీసుకుంటున్నామో ఆ సైడ్ ఇలా బ్లౌజ్ పై వైపున ఇలా లోపలికి ఒక పావించి ఇలా మడత పెట్టేసుకుని ఈ పీస్ని పావించి కుట్టుకోవాలి. పావించి ఉండేలాగా కుట్టేసుకొని ఇప్పుడు ఆ పీస్ని లోపల వైపుకి ఇలా ఓపెన్ చేసేసి 2 ఇంట్ల మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా పావించి లోపలికి ఉండేలాగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి 2 మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మనకి ఈ వైపున హుక్స్లు కుడతాం కదండి, దానికోసం ఇలా మనకి ఎంతైతే కావాలో అంతవరకు తీసుకొని ఇలా చివరి వరకు పెట్టేసుకొని ఈ భాగాన్నంతా మళ్ళీ ఇలా లోపల వైపుకి ఇలా పెట్టేసుకొని పైన కుట్టు వేసేసుకోవాలి. ఈ భాగం మనకి పైకి కనిపించాలి. చూడండి హుక్స్ పట్టీ కోసం మనం బ్లౌజ్ పై వైపు నుంచి కుడతామండి, అదే కాజా పట్టీ కోసం బ్లౌజ్ లోపల వైపు నుంచి కుట్టుకుంటాము. కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోండి. కాజా పట్టీకి అయితే పై వైపుకి వస్తుందండి, హుక్స్ పట్టీకి అయితే ఇలా లోపల వైపుకి పెట్టి కుట్టుకుంటారు. చూసారా ఇది హుక్స్ పట్టీ. ఇప్పుడు కాజా పట్టీ కోసం మనం హుక్స్ పట్టీకి పై వైపు నుండి కుట్టాం కదండి, ఇప్పుడు కాజా పట్టీ కోసం ఈ బ్లౌజ్ పీస్ లోపల వైపు నుండి కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు తీసుకున్న పీస్ని ఇలాగా ఒక పావించి ఇలా లోపల వైపు మడత పెట్టేసుకొని పైన పావించి ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా 2 పీసులను ఓపెన్ చేసుకొని 2 మధ్యలో కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 మధ్యలో కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం హుక్స్ పట్టి ఎలాగైతే మడత పెట్టుకున్నామో అలా మడత పెట్టేసుకుని చూడండి 1 ఇంచు ఇలా కరెక్ట్గా మనం కుట్టు వేసుకున్నాం చూడండి, ఆ పైన వచ్చేలాగా ఆ పై వైపున వచ్చేలాగా కుట్టు వేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా కుట్టుంది కదా, కుట్టు వైపున వచ్చేలాగా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు 2 ఇలా పైన వైపున కొంచెం వదిలేసేయండి. ఇప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో 2 సమానంగా అనిపించినప్పుడు పై వైపున కుట్టేసుకోవాలి క్లోజ్ చేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మనకి ఇంకా బ్యాక్ పార్ట్ ఇవన్నీ కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి. బ్లౌజ్ కుట్టడం అయితే చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్లో మగ్గం వర్క్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే మన దగ్గర ఏం మెటీరియల్స్ ఉండాలి, అసలు ఏం బేసిక్ నేర్చుకుంటే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అనే వీడియోలు చాలా ఉన్నాయి. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.